మోహన్ బాబు, మంచు మనోజ్ వ్యవహారం గత 2-3 రోజుల నుంచి మీడియాలో నానుతూనే ఉంది. మొదట్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కి వచ్చి దీనస్థితిలో కనిపించాడు. ఆపై జల్పల్లి ఫామ్ హౌస్ చుట్టూ కథ అంతా తిరిగింది. విష్ణు, మనోజ్ తమ సైన్యాన్ని తెచ్చిపెట్టుకున్నారు. పదుల సంఖ్యలో బౌన్సర్లను దించుకున్నారు. మనోజ్ ఇంటి నుంచి విష్ణు మనుషులు సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లు తీసుకుని పోయారట. తన మీద దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఇక మరోవైపు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మనోజ్ కంగుతిన్నట్లుగా ఉన్నాడు. తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేయడం అని మనోజ్ అనుకుని, పరువు తీసుకోవడం ఎందుకని సైలెంట్గా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు మీద ఫిర్యాదు చేశాడు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని పాయింట్లను పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్యాగ్ చేశాడు. అందులో ఏముందంటే, తనపై, తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని అన్నాడు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నామని అన్నాడు. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి ఆస్తిపాస్తులు తాను అడగలేదని అన్నాడు. అలాంటి ఆలోచన తనకు లేదన్నాడు. విష్ణు కొన్ని కారణాలతో దుబాయ్లోనే ఉంటున్నాడట. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని, అమ్మకు తోడుగా ఉండేందుకు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళామని అంటున్నాడు. ఏడాది పైగానే అదే ఇంట్లో ఉంటున్నానని అన్నాడు. ఆ సమయంలో తన భార్య గర్భవతి అని మనోజ్ తెలిపాడు. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లోకి వచ్చినట్లు తన నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదని తెలిపాడు. కావాలనే తనపై, తన భార్యపై ఆరోపణలు చేశారని అంటున్నాడు. కావాలంటే గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నానని మంచు మనోజ్ ఓ ప్రెస్ నోట్లో తెలిపాడు. ఈ వివాదంలో 7 నెలలుగా నా కూతుర్ను సైతం లాగారని ఆవేదన చెందాడు. ఇది ఎంతో అవమానీయమని బాధపడ్డాడు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషించడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారని అన్నాడు. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో నిజం లేదని అన్నాడు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తాను, తన భార్య కలిసి ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లామని తెలిపాడు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ వంటి వారు ఎందుకు తొలగించారు? అసలు వాటిని వారెందుకు తీసుకున్నారు? ఏం దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు అంటూ మనోజ్ ప్రశ్నించారు. తమ శ్రమ, ప్రతిభ, తన సన్నిహితుల ప్రోత్సాహం, మద్దతుతోనే తన కెరీర్ను సొంతంగా నిర్మించుకుంటున్నానని అన్నాడు. పైగా తాను ₹1 తీసుకోకుండా తన తండ్రి, సోదరుడు తీసిన సినిమాలకు పనిచేశానని మనోజ్ అన్నాడు. ధామ్ బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు సైతం వారి వ్యక్తిగత పక్షపాతం కారణంగా, ఆర్థిక కారణాల వల్లే ఆగిపోయింది. కానీ తన సోదరుడు విష్ణు మాత్రం ఇంకా ఫ్యామిలీ ఆస్తుల్ని అనుభవిస్తూ సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నాడని మనోజ్ అన్నాడు. తానెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడైనా ఆస్తులు కోరినట్లు నిరూపించడాన్ని సవాల్ చేశాడు మనోజ్. తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా తన విజయాన్ని నిర్మించుకున్నానని, కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా తన పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని మనోజ్ తెలిపాడు. ఎంబీయూ విద్యార్థికి స్థానిక వ్యాపారాలకు జరుగుతున్న దోపిడీ, అన్యాయాల గురించి మాట్లాడినందుకు ఇదంతా చేస్తున్నారని అన్నాడు. తన తండ్రి తనను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడని అన్నాడు. తాను ఎంతో పరువు నష్టం, వేధింపులకు గురయ్యానని తెలిపాడు. విష్ణు ఏ ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడని అన్నాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకుంటున్నాడని విమర్శించాడు. తానెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నానని మనోజ్ పేర్కొన్నాడు.